ఏపీ ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందింది. ప్రతి ఏడాది ఇచ్చే విద్యా కానుక కిట్ ఈ ఏడాది వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఈ నిర్ణయం శాపంగా మారింది. యూనిఫామ్, షూ, బ్యాగ్ ఇవ్వలేమని చేతులెత్తేసింది. జూన్ 12న ఇవ్వలేమని ప్రకటించారు సమగ్ర శిక్ష డైరెక్టర్. పాఠ్యపుస్తకాలపై కూడా గ్యారంటీ లేదంటున్నట్టు తెలుస్తోంది. కాగా వైఎస్ జగన్ హయాంలో స్కూల్ తెరిచే రోజే విద్యా కానుక కిట్ ఇచ్చేవారు. ఇప్పుడు 2 ఏళ్లకే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ చేతులెత్తేశారు. అమెరికా ఇరాన్ యుద్ధం వలన షూ, బ్యాగ్, బట్టలు ఇవ్వలేమంటూ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే 2 ఏళ్లుగా నాడు నేడు పనులు నిలిపివేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పుడు పిల్లల విద్యా కానుక కిట్కు ఎర్తపెట్టింది కూటమి ప్రభుత్వం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ మనకు అందిస్తారు. సతీష్, చెప్పండి, కనీసం విద్యా కానుక కిట్ కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందా? దుబారా ఖర్చులు పెడుతున్నటువంటి బాబు సర్కార్ పిల్లలకు విద్యా కానుక ఇచ్చేందుకు డబ్బులు లేవా? దీన్ని ఎలా చూడాలి? శ్రీనివాస్, ఇదే తీవ్రమైనటువంటి వివాదాస్పద నిర్ణయంగా కూడా మారిందని చెప్పొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఘోర వైఫల్యం చెందుతుందో పరిపాలనలో, కనీసం ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లలకి స్కూల్ బ్యాగులు, యూనిఫాము, ఆ షూస్ కూడా అందించలేనటువంటి దుస్థితికి ప్రభుత్వ నిర్వహణ తీసుకొచ్చారని చెప్పడానికి ఇది నిదర్శనం. కొద్దిసేపటి కిందటే సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు ప్రారంభమయ్యేటువంటి విద్యా సంవత్సరం, ప్రతి ఏటా కూడా జూన్ 12వ తేదీన విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పుడు 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులందరికీ కూడా విద్యా కానుక కిట్ని పంపిణీ చేయడం అనేది గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసింది. పాఠశాలలు తెరిచే నాటికే ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి కూడా కొత్త పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలతో పాటుగా కార్పొరేట్ స్కూల్లో ఏ విధంగా అయితే ఆ బ్యాగు, షూసు, అదేవిధంగా కొత్త ఆ యూనిఫామ్ ఇస్తారో ఆ సిస్టమ్ని గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. అయితే 2 ఏళ్లకే ఆ విధానానికి తిలోదకాలు ఇచ్చేసిందని చెప్పొచ్చు చంద్రబాబు ప్రభుత్వం. ఈ ఏడాది స్కూళ్ళు తెరిచే నాటికి, అంటే జూన్ 12వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వీటిని అందించలేమని ఏదైతే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల సరఫరాలో స్వల్ప ఆలస్యం జరగబోతుందంటూ ఒక ప్రకటన ఇచ్చారు. పాఠశాలలో పునఃప్రారంభం నాటికి కేవలం పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ ఇవ్వడానికి మాత్రమే అందించే ప్రయత్నం చేస్తామని అందరూ వెల్లడించారు. అదేవిధంగా బ్యాగులు, షూసు, యూనిఫామ్ మాత్రం మెగా పేటీఎం నాటికి, అంటే తర్వాత ఎప్పుడైనా నిర్వహించే టీచర్స్ డే నాడో లేకపోతే ఇతర ఎప్పుడైతే నిర్వహిస్తారో తర్వాత ఎప్పుడైతే ఆ సందర్భంలో అప్పుడు మేము అంటే స్కూల్ ప్రారంభమైపోయిన తర్వాత, స్కూల్ ప్రారంభమై కొన్ని నెలలు అయిపోయిన తర్వాత అప్పుడు పిల్లలకు యూనిఫామ్స్, షూస్, అదేవిధంగా బ్యాగులు ఇస్తామని చెప్తారు. ఆశ్చర్యంగా దీనికి కారణాలు వెల్లడించినటువంటి కారణాలు మాత్రం ఏదైతే సమగ్ర శిక్ష డైరెక్టరు ఎస్పీడీ బి శ్రీనివాసరావు ఇచ్చినటువంటి ప్రకటనలో చెప్పినటువంటి కారణాలు, ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి స్కూల్ బ్యాగులు, షూస్ అందించలేకపోతున్నాం, అందించిన ముడిసరుకు దొరకటం లేదండి. వాస్తవానికి దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోలేదు. దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇతర ప్రైవేట్ పాఠశాల అన్నింటిలో కూడా వీటిని అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పేద పిల్లలు, పేద విద్యార్థులు చదువుకునేటువంటి ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన వాళ్ళకి విద్యార్థులకు మాత్రం ఇటు అందించలేమని ప్రకటించడం అనేది, ఎందుకంటే క్రమంగా నిర్వీర్యం చేస్తూ వస్తుంది విద్యారంగంలో తీసుకొచ్చినటువంటి మార్పుల్ని. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 సంవత్సరాల నుండి నాడు నేడు పాఠశాలల అభివృద్ధిని పూర్తిగా నిలిపేసింది. రాష్ట్రంలో దాదాపుగా 45,000 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో శ్రీకారం చుట్టినటువంటి నాడు నేడులో ఫేజ్ 1లో 15,000 పాఠశాలలో పూర్తయింది. ఫేజ్ 2కి సంబంధించిన 22,000 పాఠశాలలో దాదాపుగా 10,000 స్కూళ్ళలో పూర్తయి మిగిలినటువంటి ఆ 12,000, అదేవిధంగా ఇంకొక 7,000, సుమారుగా ఇంకా 18 నుండి 19,000 పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. వాటిని పూర్తిగా వదిలేసింది. 2 సంవత్సరాల్లో ఒక్క పాఠశాలలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించలేదు. పైగా కొద్ది రోజుల కిందట ఒక జీవో ఇచ్చింది, ఇప్పట్లో మేము ప్రభుత్వం నిధులు ఇవ్వము, ఎవరైతే విరాళాలు ఇస్తారో, డోనర్స్ ఇస్తారో, ఏ గ్రామంలో పాఠశాలని వాళ్ళే అక్కడ దాతలు దాన ధర్మాలపైనే ఆధారపడి ఉంటుంది వాటి పాఠశాలలో మౌలిక వసతులు అని చెప్పి జీవో జారీ చేసింది. ఇప్పుడు ఏకంగా విద్యా కానుక కిట్ ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో ఉందో, గత ఏడాది చూసాం మనం, నాసి రకమైనటువంటి బ్యాగులు, యూనిఫామ్లు ఇచ్చారు. అత్యంత దారుణంగా 1-2 నెలలకి ఆ బ్యాగులన్నీ కూడా చిరిగిపోయి
టైలర్ షాపుల దగ్గర పడినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఆ నాసిరకం కాదు కదా, అసలు మొత్తానికే బ్యాగులు, యూనిఫామ్, షూస్ని ఇప్పట్లో ఇవ్వలేమని, తర్వాత భవిష్యత్తులో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరిగినప్పుడు వాటిని అందిస్తామని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకు. సో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖలో ఎంత ఘోరంగా వైఫల్యం చెందుతుందో చెప్పడానికి ఇదొక నిదర్శనంగా, ఈ ప్రకటనే నిదర్శనంగా మనం చూడొచ్చు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ సతీష్.